ఓవైపు చలి ఇంకోవైపు ఎన్నికల వేడి. చలిమంచు కమ్మేసిన ఢిల్లీని పొలిటికల్ హీట్ డామినేట్ చేస్తోంది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికలకు ఏమాత్రం తగ్గకుండా హీట్ పుట్టిస్తోంది హస్తిన ఎన్నిక. అయితే ఈసారి మాత్రం అనూహ్య ఫలితాలు తప్పవంటున్నాయి సర్వేలు. రోజులు వారాల వ్యవధిలో సమీకరణాలు మారిపోతున్నాయి. వన్ మ్యాన్ ఆర్మీలా మారి కేజ్రీవాల్ దూసుకెళ్తుంటే బీజేపీ డిఫెన్స్లో ఉందంటున్నాయి సర్వేలు. వేగంగా మారుతున్న హస్తిన సమీకరణాలపై V6 స్పాట్లైట్. చతికిల పడిందనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అంతకంతకు బలం పుంజుకుంటోంది. గెలుపు ఖాయమనుకున్న కమలంలో కాన్ఫిడెన్స్ తగ్గుతోంది. ఇక కాంగ్రెస్ పోటీ నామమాత్రమే. ఢిల్లీలో ఫలితాలు అనూహ్యంగా మారుతున్నాయని చెప్తున్నాయి సర్వేలు. ఇంతకీ హస్తినలో ఏం జరుగుతోంది? ఎన్నికలు ముంచుకొస్తున్న కొద్దీ ఎవరిది పైచేయి అవుతోంది? సర్వేలు ఏం చెప్తున్నాయి? మరో వారం రోజులు ఢిల్లీ పోల్స్ కి టైం దగ్గర పడుతోంది. గెలుపు కోసం పార్టీలు పరుగులు పెడుతున్నాయి. ఓట్ల కోసం చెమటోడుస్తున్నాయి. చలిని సైతం లెక్క చేయకుండా హస్తిన కురుక్షేత్రంలో తలపడుతున్నారు అభ్యర్థులు. ఓవైపు బీజేపీ, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకోవైపు కాంగ్రెస్. ముక్కోనపు పోరు ఓటర్లకు పండగలా మారింది. ఢిల్లీ జనం తీర్పు కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. హస్తినలో రాజకీయ సమీకరణాలు గెస్ చేయనంతగా మారిపోతున్నాయి. అది రోజులు వారాల వ్యవధిలోనే. వారం 10 రోజుల కిందున్న ఓటర్స్ మూడ్ ఇప్పుడు మారిపోయింది. సర్వే రిపోర్ట్స్ పార్టీల్లో గుబులు రేపుతున్నాయి. జీర్ణించుకోలేకపోతున్నా వాస్తవాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి. ఢిల్లీ యొక్క భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది. కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేయాలి. అప్పుడే ఢిల్లీ యొక్క సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఢిల్లీలో పోలీస్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఎన్డీఎంసీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అలాగే డీడీఏ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మరి కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేయకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. దేశం నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉంది. అందుకే నరేంద్ర మోడీను బలపరిచే యొక్క పార్టీ ఢిల్లీలో గెలవాలి. నరేంద్ర మోడీ గారితో కలిసి పనిచేసే యొక్క నాయకత్వం ఢిల్లీకి రావాలి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని కిరణ్ బేడీ గారి అంటే ఉత్తమమైన యొక్క పోలీసు అధికారిగా పనిచేసి విశేష అనుభవం కావించి అలాగే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని మేము ముఖ్యమంత్రిగా పార్టీ నిర్ణయించింది. ప్రజలు దీనికి మంచి ఆమోదం తెలుపుతూ ఉన్నారు. జనవరి 20న సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని ప్రకటించింది బీజేపీ. ఈ 10 రోజుల వ్యవధిలో పార్టీ పరిస్థితి తారుమారైంది. అంతకుముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందన్న సర్వేలు బీజేపీ బలం తగ్గిపోయిందని తేల్చేశాయి. కిరణ్ బేడీని బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన నాటితో పోలిస్తే వారం రోజుల తర్వాత రిజల్ట్ వేరేగా వచ్చింది. ఏబీపీ నిల్సన్ సర్వేలో 51% ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తేల్చింది సర్వే. బేడీకి 40% ఓటర్లు ఓకే చెప్పారు. ఇక కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అజయ్ మాకెన్ కు 8% ఓటర్లు మద్దతు ప్రకటించారు. అంతకుముందు న్యూస్ నేషన్ సర్వే రిపోర్ట్ వచ్చింది. 2013 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ కాస్త అటూ ఇటుగా ఈసారి ఫలితాలుంటాయంది ఆ సర్వే. కాకపోతే ఆ బలం కాస్త పెరగొచ్చని చెప్పింది. హంగ్ తప్పదని న్యూస్ నేషన్ సర్వే రిపోర్ట్లో తేలింది. అది కిరణ్ బేడీ ఎంపికకు ముందు. కానీ ఈ 10 రోజుల్లో పరిస్థితిలో బాగా మార్పొచ్చింది. ఓవైపు బీజేపీ కేజ్రీపై మూకుమ్మడి దాడి చేస్తుండడం కూడా ఆప్కు కలిసొచ్చే అవకాశముంది. జనాల్లోనూ కేజ్రీపై క్రేజ్ పెరుగుతోంది. నిజానికి కేజ్రీవాల్ వన్ మ్యాన్ ఆర్మీలా ఆప్ కోసం పోరాడుతున్నారు. తన బలం, తనని నమ్ముకుని వెంట నడుస్తున్న బలగాన్ని నమ్ముకునే ప్రచారం చేస్తున్నారు. కానీ బీజేపీ పరిస్థితి వేరు. ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ ప్రయత్నంలో మూలాల్ని, సిద్ధాంతాల్ని పక్కన పెట్టి మరీ పోరాడుతోంది. అదే ఆ పార్టీకి మైనస్ గా మారిందంటున్నాయి సర్వేలు. ఓవైపు సర్వేలు ఆప్కే లీడ్ అని చెప్తున్నా ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే మిగిలుంది. ఈ 1 వీక్ లో ఏమైనా జరగొచ్చన్నది విశ్లేషకుల అంచనా. ఏదైతేనేం పార్టీ ప్రచారాల సంగతేమో గాని సర్వే రిపోర్ట్స్ తో హస్తిన పోరు మరింత ఆసక్తికరంగా మారింది. పార్టీకి అతనొక్కడే స్టార్ క్యాంపెయినర్లు లేరు. అన్నీ తానై నడిపిస్తున్నాడు. ఆ ఒక్కడే ప్రత్యర్థి పార్టీల్ని జడిపిస్తున్నాడు. ఆ ఒక్కరిని చిత్తు చేసేందుకు లెక్కలేనన్ని ఎత్తులేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఆప్కు కేజ్రీవాల్ వన్ మ్యాన్ ఆర్మీలా మారాడు. అయినా సరే పరిస్థితులు అతనికి అనుకూలంగా మారిపోతున్నాయంటున్నాయి సర్వేలు. 2013 డిసెంబర్లో హస్తిన ఫలితాలొచ్చాయి. అనూహ్యమైన తీర్పునిచ్చింది ఢిల్లీ. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా కాంగ్రెస్ మద్దతుతో ఆప్ అధికారం చేపట్టింది. కానీ 49 రోజుల్లోనే గద్దె దిగి ఢిల్లీ ఓటర్లకు షాక్ ఇచ్చారు కేజ్రీ. ఆ తర్వాత పొలిటికల్ స్క్రీన్ పై నవ్వుల పాలయ్యారు. వెంటనే వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో జోకర్లా మారిపోయారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తాడే పామై కరుస్తుందంటారు.
పార్టీ పెట్టిన 12 నెలల్లోనే అధికారంలోకొచ్చి అంతే అనూహ్యంగా ఫేడౌట్ అయ్యారు కేజ్రీవాల్. కానీ పదవి నుంచి దిగిపోయిన ఈ ఏడాదిలో రాజకీయంగా రాటుదేలారు. ప్రత్యర్థుల జిమ్మిక్కులను వంటబట్టించుకున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో అర్థం కాని హామీలతో కాకుండా అందరికీ ఉపయోగపడే హామీలతో దూసుకుపోతున్నారు. కేజ్రీవాల్ 5 సాల్ నినాదంతో ఓటర్లను చైతన్యం చేస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచే ప్రచారం ప్రారంభించారు. అది పనిచేసింది. గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రకటన కంటే ముందే డిసెంబర్లోనే అభ్యర్థుల్ని ఎంపిక చేసి కురుక్షేత్రంలో దింపడం కలిసొచ్చింది. షాజియా ఇల్మీ, వినోద్ కుమార్ బిన్నీ లాంటి వాళ్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడినా వెనుకంజ వేయలేదు. 10 फरवरी को जब इनसे पूछा जाएगा क्यों आ गए तो कहेंगे किरण बेदी ने हरा दिया, इसलिए लेके आए आप किरण बेदी जी को। मैं भाई साहब कह रहे ओबामा को भी लाए थे, वो भी नहीं चला, उससे भी कोई फर्क नहीं पड़ा। मैं किरण बेदी जी की बड़ी इज्जत करता हूँ जी, बड़ी बहन के समान है, साथ साथ मिलकर आंदोलन भी किया था, लेकिन ये बीजेपी का षड्यंत्र नहीं समझ पा रही। मेरे को समझ नहीं आया चुनाव के 10 दिन पहले बीजेपी में जाने की क्या जरूरत। जाना ही था तो आम आदमी पार्टी में जाती, ईमानदार पार्टी में जाती, इतनी भ्रष्ट और बेकार पार्टी में जाने की क्या जरूरत। अब चारों तरफ थू हो रही है, सारी जनता कह रही है जी जाना ही था तो ईमानदार पार्टी में जाती, बीजेपी में क्यों गई। ఇక అన్నిటికంటే మించి కిరణ్ బేడీ అభ్యర్థిత్వం కేజ్రీకి బాగా ప్లస్ అయిందంటున్నాయి సర్వేలు. బేడీ అనూహ్యంగా తెరపైకి రావడంతో ముందు జనం జీర్ణించుకోలేకపోయారు. అంతకుముందు ఆప్ నేతలు ఎంత రిక్వెస్ట్ చేసినా రాజకీయాల్లోకి రాని బేడీ అనూహ్యంగా బీజేపీలో చేరి సీఎం అభ్యర్థిగా మారటం అవకాశవాదంగా కనిపించింది ఢిల్లీ ఓటర్లకు. దీనికి తోడు కేజ్రీని ఎక్కువగా ఊహించుకొని మందబలంతో ఢిల్లీని గెలవాలనుకున్న బీజేపీ స్ట్రాటజీ 3Dలో రిఫ్లెక్ట్ అయింది. దీంతో కేజ్రీని చూసి బీజేపీ భయపడుతోందన్న సంకేతాలు వెళ్లాయి. దీంతో జనంలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బీజేపీ డిఫెన్స్ లో పడిపోయింది. ఇక కేజ్రీ సభలతో పోలిస్తే బేడీ సభలకు జనం పెద్దగా హాజరు కాకపోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనికి తోడు బీజేపీ శ్రేణుల నుంచి బేడీకి మద్దతు కరువైందన్న అభిప్రాయాలున్నాయి. ఇక సీఎం అభ్యర్థిగా కేజ్రీకే అన్ని వర్గాలు మద్దతు పలకడం అన్నింటికన్నా హైలైట్. ఉన్నతాదాయ వర్గాలు తప్పిస్తే మిగతా అన్ని వర్గాలు కేజ్రీతోనే ఉన్నట్లు సర్వేలు తేల్చాయి. బేడీ రాకతో మహిళలంతా గుండుగుత్తగా బీజేపీకి మద్దతు పలుకుతారని ఆ పార్టీ ఆశించింది. కానీ నారీలోకాన్ని బేడీ ప్రసన్నం చేసుకోలేకపోతుండడం ట్విస్ట్. కేజ్రీపైనే లేడీస్ నమ్మకం పెట్టుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్. जो बीजेपी के मुख्यमंत्री हरियाणा के कहते हैं लड़कियों को जीन्स नहीं पहनने दूंगा, इनका दूसरा नेता कहता है लड़कियों को मोबाइल फोन नहीं इस्तेमाल करने चाहिए, इनका एक और नेता कहता है लड़कियों को ज्यादा पढ़ाना नहीं चाहिए, इनका एक और नेता कहता है लड़कियों को नौकरी नहीं करनी चाहिए। ऐसे लग रहा है जैसे सारे नेता हाथ धो के पीछे पड़ गए हैं। मैं महिलाओं से बात करता हूं, महिलाएं कहती है जी चिंता मत करो, इस बार दिल्ली के चुनाव में इनको मजा चखाएंगे, एक औरत वोट नहीं देने वाली इस बार बीजेपी वालों को, एक औरत वोट। हमने भी पिछली बार चुनाव लड़े, हमने भी वादे किए थे, लेकिन हमने जितने वादे किए थे एक एक वादा पूरा करके दिखाया था। हमने सबसे बड़ा वादा किया था दिल्ली में बिजली के दाम आधे कर देंगे, किए थे कि नहीं किए थे। ముస్లింలు, ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలు ఆప్కు అండగా నిలవనున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆప్ ఓట్ షేర్ 5% పెరగొచ్చంటున్నాయి సర్వేలు. 70 స్థానాల్లో కనీసం 48 వరకు రావచ్చని అంచనా వేస్తున్నాయి. కిరణ్ బేడీ సీఎం అభ్యర్థిగా ఎంపికవక ముందు బీజేపీలో ఉన్న కొన్ని వర్గాలు అనూహ్యంగా ఆప్ వైపు మళ్లడం ట్విస్ట్. వీటన్నిటికీ తోడు సంస్థాగతంగా, పాలనాపరంగా ఏం చేస్తామో, గతంలో ఏం చేశామో స్పష్టంగా చెప్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు కేజ్రీ. సేమ్ టైం లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న ఢిల్లీకి మోడీ వచ్చాక ఏం చేశారని ప్రశ్నించడం కూడా ఓటర్లను ఆలోచింపజేస్తోంది. అన్నిటికంటే మించి తన హయాంలో 35% విద్యుత్ ఛార్జీలు తగ్గించానని, బీజేపీ మాత్రం ఓవరాల్గా 50% వరకు ఛార్జీలు పెంచిందని విమర్శిస్తున్నారు. నల్లా బిల్లుల్లోనూ ఊరట కలిగించామని కింది స్థాయి వర్గాలను ఆకట్టుకుంటున్నారు కేజ్రీవాల్. भारतीय जनता पार्टी ने पिछले चुनाव के पहले दिल्ली के लोगों को वादा किया था कि 30% बिजली के दाम कम करेंगे। आज 7 महीने हो गए बीजेपी की सरकार दिल्ली चला रही है, बीजेपी दिल्ली चला रही है राष्ट्रपति शासन के जरिए। इन 7 महीनों में बिजली के दाम 2 बार बढ़ा दिए हैं। भारतीय जनता पार्टी के दिल्ली के अध्यक्ष और भारतीय जनता पार्टी के दिल्ली के उपाध्यक्ष
श्री सतीश उपाध्याय जी और श्री आशीष सूद जी, इनकी 6 कंपनियां हैं। मेजॉरिटी शेयर होल्डर सतीश उपाध्याय जी हैं और इसमें आशीष सूद जी पिछले साल तक डायरेक्टर थे इस कंपनी में। మాజీ సీఎంకు మద్దతిచ్చేందుకు కర్ణాటక, హర్యానా, పంజాబ్, కేరళ లాంటి రాష్ట్రాల నుంచి వాలంటీర్లు పెద్ద ఎత్తున తరలి వస్తుండడం విశేషం. మోడీ వేవ్ పనిచేయట్లేదు అని చెప్పడం కోసం కొన్ని వర్గాలు ఈ ఎన్నికల ద్వారా రుజువు చేయాలనుకుంటుండడం కూడా ఆప్కు ప్లస్ పాయింట్ గా మారింది. దీనికి తోడు ఆప్ ప్రచార సభల్లో పాల్గొంటున్న వాలంటీర్లకు బీజేపీ గాలమేసి దొరికిపోవడం ఓటర్లను ఆలోచింపజేస్తోంది. కేజ్రీని ఢీకొట్టేందుకు బీజేపీకి ఎక్కడా ఛాన్స్ దొరకట్లేదు. దీంతో ఆయనపై చీప్ పాలిటిక్స్ కు దిగుతోంది బీజేపీ. కాంగ్రెస్, బీజేపీలు డబ్బులిస్తే తీసుకుని ఆప్కు ఓట్లేయమని సూచిస్తున్నారు కేజ్రీవాల్. బీజేపీ నేతలు కేజ్రీపై కంప్లైంట్ చేయడంతో ఈసీ వివరణ కోరింది. అయితే డబ్బులు పంచుతున్న మాట వాస్తవం, ప్రలోభాల్ని ఎలాగూ అరికట్టట్లేదు, అందుకే డబ్బులు తీసుకుని తమ పార్టీకి ఓటేయమంటున్నానని వివరణ ఇచ్చారు మాజీ సీఎం. ఆయన లాజిక్ కు తలగ్గడం తప్ప ఈసీ కూడా ఏమీ చెప్పలేకపోయింది. అంతలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు మఫ్లర్ మ్యాన్. दोनों पार्टियां आएंगी, बीजेपी वाले भी कांग्रेस वाले भी। पैसे देने आए, मना मत करना, ले लेना। दोनों पार्टियों से ले लेना, अपना ही पैसा लूट रखा इन्होंने। किसी ने 2G में लूट लिया, किसी ने कोयले में लूट लिया और कोई पार्टी ना देने आए तो उनके दफ्तर जाके ले लेना, कहना जी आए नहीं, हम इंतजार कर रहे थे आपका। दोनों पार्टियों से पैसा लेंगे लेकिन वोट झाड़ू पे इस बार धोखा देंगे हम इनको। నిజానికి ఎన్నికల షెడ్యూల్కు ముందు వరుసగా 3 రాష్ట్రాల్ని బీజేపీ కైవసం చేసుకోవడంతో ఢిల్లీలోనూ బీజేపీకి తిరుగుండదని అంచనా వేశాయి సర్వేలు. కానీ షెడ్యూల్ ఖరారు కావడం, అభ్యర్థుల ఎంపిక, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆప్ లీడ్లోకొచ్చిందంటున్నాయి లేటెస్ట్ రిపోర్ట్స్. ఇందులో కేజ్రీవాల్ క్యాంపెయిన్ కన్నా బీజేపీ సెల్ఫ్ గోల్సే ఆ పార్టీకి ప్లస్ పాయింట్స్ గా మారుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం, ఆ తరువాత వరుసగా 3 రాష్ట్రాల్లో విక్టరీ, జమ్మూ కాశ్మీర్లోనూ అద్భుత ఫలితాలు. మోడీ హయాంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించింది. కానీ ఢిల్లీలో మాత్రం పరిస్థితి వేరేలా ఉందంటున్నాయి సర్వేలు. హస్తినలో బీజేపీకి షాక్ తప్పదా? మూలాల్ని, సిద్ధాంతాల్ని పక్కన పెట్టినందుకు మూల్యం చెల్లించుకోక తప్పదా? ఎన్నికల షెడ్యూల్ రాకముందు వరకు విజయంపై ధీమా, అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో విజయం, ఆ తర్వాత 3 రాష్ట్రాల కైవసం, అన్నీ కలిపి బీజేపీకి కొత్త ఊపిరి పోశాయి. ఢిల్లీలోనూ అవే ఫలితాలు వస్తాయని ఆ పార్టీ ఆశించింది. 2 నెలల ముందు సర్వేలు కూడా అదే చెప్పాయి. కానీ పరిస్థితులు ఇప్పుడు అనూహ్యంగా మారిపోయాయి. కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయటం ఆ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బేడీ రాకపోయినా బీజేపీకే అతిపెద్ద ఫలితాలొచ్చేవి. కానీ ఆమెను రంగంలోకి దింపి భారీ మూల్యం చెల్లించుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి కేజ్రీని ఎదుర్కొనేందుకు ఆమె ఫేస్ అవసరమై ఉండొచ్చు. కానీ దానికోసం ముందే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాల్సిందన్న వాదనలు ఉన్నాయి. అన్నింటికి మించి బేడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు పార్టీకి పెద్ద ఎత్తున దూరమయ్యాయనే విశ్లేషణలున్నాయి. ఆమె పోటీ చేస్తున్న కృష్ణానగర్లోనే పరిస్థితులు అనుకూలంగా లేవంటున్నాయి సర్వేలు. కృష్ణానగర్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కంచుకోట, బీజేపీకి పెట్టని కోట. అలాంటి చోటనే వ్యతిరేకత వ్యక్తమవుతోందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిజానికి పార్టీలో నమ్మకమైన కార్యకర్తలకు, విశ్వసనీయత గల వ్యక్తులకే బీజేపీ పెద్దపీట వేస్తుంది. ఆర్ఎస్ఎస్ మద్దతున్న నేతలకే అందలం దక్కుతుంది. కానీ ఆ మూలాలు, సిద్ధాంతాలు మర్చిపోయి కిరణ్ బేడీని తెచ్చిపెట్టుకోవటం వికటించిందంటున్నారు. ఇప్పటికే పారాచూట్ సీఎం క్యాండిడేట్ గా ముద్రవేశాయి పార్టీ శ్రేణులు. ఆమె ఎంపికతో దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న హర్షవర్ధన్, జగదీష్ ముఖి, సతీష్ ఉపాధ్యాయ, విజయ్ గోయల్ లాంటి నేతల మూలాలు కదిలినట్టయింది. అన్నింటికి మించి ఎన్నికలకు సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా వెళ్లటం బీజేపీ స్ట్రాటజీ. దాన్ని కూడా పక్కన పెట్టి ప్రచారం మొదలు పెట్టడం కూడా మైనస్ అయింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో పెద్ద ఎత్తున కాలనీల క్రమబద్ధీకరణ చేపట్టింది. కానీ అది ఫలితాన్నిచ్చేలా లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ప్రచారం కోసం 120 మంది ఎంపీలు, 10 మందికి పైగా కేంద్ర మంత్రులు స్వయంగా ప్రధానే ప్రచారాన్ని పర్యవేక్షిస్తుండడం మైనస్ గా మారింది. కేజ్రీవాల్ ని 3Dలో ఊహించుకున్నట్టుంది బీజేపీ వ్యవహారం. ఒకరిని ఢీకొట్టేందుకు ఇంతమంది క్యాంపెయినర్లు ఎందుకనేది సామాన్యుడి ప్రశ్న. ఆప్ కూడా దీన్ని అస్త్రంగా మలుచుకుంది. కేజ్రీని ఎదుర్కొనేందుకు అంతమంది మార్బలం ఎందుకని ప్రశ్నిస్తోంది. అయితే వాళ్ళంతా బేసిక్గా బీజేపీ కార్యకర్తలని సర్ది చెప్పుకుంటోంది కమలం పార్టీ. అభ్యర్థుల ఎంపిక కూడా బీజేపీకి మైనస్ గా మారింది. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న వాళ్లను కాదని ఈసారి వలసవాదులకు చాలా మందికి టికెట్లు ఇచ్చింది. ఆప్ నుంచి వచ్చిన 10 మందికి, కాంగ్రెస్ నుంచి వచ్చిన 4కి,
బీఎస్పీ, ఎల్జేపీ లాంటి పార్టీల నుంచి వచ్చిన మరికొందరికి మొత్తంగా 30 నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే టికెట్లిచ్చింది బీజేపీ. గెలుపు అవకాశాలను ఇది కూడా ప్రభావితం చేయొచ్చు అంటున్నారు విశ్లేషకులు. దీంతోపాటు నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరగడంతో డోర్ టు డోర్ క్యాంపెయిన్కు బీజేపీకి ఛాన్స్ లేకుండా పోయింది. ఇది కూడా బీజేపీని ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు. సాక్షి మహారాజ్, సాధ్వి నిరంజన్ లాంటి ఎంపీలు చేసిన హిందుత్వ కామెంట్లు ఢిల్లీ ఓటర్లని ప్రభావితం చేసినట్టు గుర్తించాయి సర్వేలు. స్వయంగా మోడీ రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. 12% ముస్లింలు, 2% క్రిస్టియన్లు బీజేపీకి ఓటేయమని ఖరాఖండిగా చెప్తున్నారు. దీనికి తోడు 2013 ఎన్నికలతో పోలిస్తే కనీసం 5% ఓట్ షేర్ బీజేపీ ఈ ఎన్నికల్లో కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తించాయి సర్వేలు. ఇక విధి విధానాలు, పాలనాపరమైన అంశాలను కాకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలతో కేజ్రీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేపీ లీడర్స్. నీ హయాంలో జెట్ సెక్యూరిటీ భద్రత ఎందుకు, ఎస్యూవీ వెహికల్స్ ని ఎందుకు ఆర్డర్ చేశారు, షీలా దీక్షిత్ కు శిక్ష ఎందుకు వేయలేదు, సీఎంగా దిగిపోయాక ఇల్లెందుకు ఖాళీ చేయలేదంటూ సిల్లీ క్వశ్చన్స్ ను సంధిస్తోంది బీజేపీ. ఇలాంటి చీప్ ట్రిక్స్ కూడా జనాన్ని ఆలోచింపజేస్తున్నాయి. మరోవైపు కేజ్రీ సంధిస్తున్న ప్రశ్నలకు కేంద్ర మంత్రులతో వివరణ ఇప్పిస్తోంది బీజేపీ. మొత్తానికి ఢిల్లీ ఎన్నికల్లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆప్ బలం కన్నా బీజేపీ బలహీనతలే ఈ ఎన్నికల్లో కీ పాయింట్ గా మారబోతున్నాయన్నది సర్వేలు గుర్తించిన కీలకాంశం. మరోవైపు కాంగ్రెస్ పోటీలో ఉన్నా అది నామమాత్రమే. ఏదైతేనే ఈసారి మరో జాతీయ పార్టీని ఆప్ మట్టి కరిపించబోతోందా? సర్వేలు చెప్పినట్టు ఆప్కి క్లీన్ మెజార్టీ వస్తుందా? ఈ విషయాలు తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎన్నికల ప్రచారానికి ఇక వారం రోజులే ఉన్నాయి. మరో 10 రోజుల్లో ఫలితం తేలబోతోంది. గత ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఢిల్లీ ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది దేశం. ప్రస్తుతానికి ఆప్ లీడ్లో ఉందంటున్నాయి సర్వేలు. ఈ 1 వీక్లో బీజేపీ బలం పుంజుకుంటుందా లేక ఆప్ మరింత దూసుకెళ్తుందా చూడాలి. ఏదేమైనా మరోసారి ఢిల్లీ ఓటర్లు చారిత్రాత్మక తీర్పునివ్వబోతున్నారన్నది స్పష్టం. ఇది V6 స్పాట్లైట్.